హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నిత్యం పాఠశాలకి బడికెళ్ళి పుస్తకాలతో కుస్తీలు పట్టే విద్యార్థులు నేడు పొలం మాట పెట్టారు. మనం వెనకాల చూసుకుందాం, విజువల్స్ చూసుకోవచ్చు. పిల్లలు కూడా అంటే 6 కాలం కష్టపడుతున్నటువంటి రైతుల సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ వ్యవసాయకి భూములకి వర్షాలు పడితే దుక్కులు దున్న కానించి మార్కెట్కి తరలించిపోయిన వారు కూడా రైతు వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జీవన పోరాటం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి వాళ్ళ ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లలు మాత్రం ఇలా స్పెషల్గా ఇక్కడ అంటే వాళ్ళ పంట క్షేత్రాలకు వచ్చి వాళ్ళు స్వయంగా మనకి చూపెట్టబోతున్నారు, వివరించబోతున్నారు. మరి నిత్యం అంటే వాళ్ళ కుటుంబాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలు కూడా రైతు కుటుంబాలే. మా తల్లిదండ్రులు కూడా కష్టపడుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. కానీ సమయానికి వర్షపాతం పడకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తారు. చూద్దాం ఒకసారి. ఇక్కడైతే మనం విజువల్స్ చూసుకోవచ్చు. పిల్లలంతా కూడా తమ వ్యవసాయకు సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉండి రైతులు ఏ విధంగా దుక్కులు దున్నుతారు, ఏ విధంగా తీసుకెళ్తారు, రైతులకి వాళ్ళు చెప్పాల్సిన పనులు ఏంటి. ఒకవైపు వర్షాలు వస్తాయంటున్నారు, రావంటున్నారు. ఒకవైపు ఎల్లిన ప్రభావం వల్ల వర్ష ప్రభావం తక్కువగా ఉంటుంది, ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పేసి ఒకవైపు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఒకవైపు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది? మరి విద్యార్థులు మరి ఇలా పంట క్షేత్రానికి వచ్చి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, రైతులకు ఏం సూచనలు సలహాలు ఇస్తున్నారు, ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నువ్వు చెప్తా తల్లి, ఎప్పుడు నీ క్లాస్ ఏంటరా? ఏం పేరు నీ పేరు? నా పేరు అలక్య అండి. నేను 9వ తరగతి చదువుతున్నాను. మేము గాదరుకుమారెడ్డి పాఠశాల నుండి వచ్చాము. ఇక్కడ మేము వచ్చేసరికి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ కష్టాలు చూసి మేము ఈరోజు ఈ పాట రూపంలో మేము ప్రదర్శిస్తున్నాము. మా నాన్న కూడా ఒక రైతు అండి. మా నాన్న ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు పడలేక మా నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారండి. మేము మనస్ఫూర్తిగా వానదేవుణ్ణి కోరుకుంటున్నాం, వర్షాలు పడాలి, ఈ భూమి తడవాలి, ఈ భూమి తడివి మొలకలు రావాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు చాలా కష్టపడుతున్నారండి. రైతులు కష్టపడే కష్టాలు ఎవ్వరు పడారండి. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వర్షాలు ఈ సంవత్సరం బాగా కురిసి పంటలు బాగా. ఇప్పుడు రైతే దేశానికి వెన్నుముక అని చెప్పి మనం వింటున్నాము, రైతే రాదని చెప్తున్నాం. అంటే వాళ్ళు రైతులు ఏంది, మన వాళ్ళు పండించిన పంటలు మనం తింటున్నాము, బయట ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల కూడా వర్షం తక్కువగా నమోదవుతుంది. రైతులు కూడా సంబంధించిన ఆరుతడి పంటలు వేసుకుంటే నీళ్లు తక్కువగా ఉండే పంటలు వేసుకొని చెప్తున్నారు. మరి మీరు రైతులకు ఏం సూచిస్తున్నారు? మీ తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నారు? మా తల్లిదండ్రులకి ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఎలాన్ వల్ల స్పెసిఫిక్ క్వశ్చన్ అనేసి ఉంటుందండి, దాని తరపు నుండి వర్షాలు పడతాయి. ఇప్పుడు ఆ వర్షాలు పడకపోతే ఇప్పుడు పంట నీరు పంటకి నీరు సరిపోయేంత పంటనే పండాలనేసి మేము మా తల్లిదండ్రులకు చెప్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ నీరు కావాల్సిన పంట పండాలంటే కష్టమే ఇప్పుడు ఈ సంవత్సరం. ఎందుకంటే వర్షాలు పడట్లే. పంటకి సరిపడ్డ నీళ్లు పంట పండించుకోమని మేము మా నాన్నగారికి చెప్తున్నాం. స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాన్న వ్యవసాయ పనులకి ముగించి ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాను ఫీలింగ్? అంటే వర్షాలు రావట్లేవు, నా బాధ ఏంటి అని అమ్మతోని కుటుంబ చర్చించుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది నీకు? నాకు చాలా బాధ కనిపిస్తుంది అండి. ఎందుకంటే నేను కూడా ఆ కుటుంబంలోనే, మా నాన్న కష్టపడితేనే అండి మాకు ఒక రోజు పూట అనేది గడిచేది. ఆ పూట గడవాలంటే ఈ పంటలు పండాలి, మాకు కొంచెమైనా ఒక ఫలితం అనేసి రావాలని కోరుకుంటున్నాం. అదే నా బాధ అండి. చూసారు కదా, పాప వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడితే మేము ఏ విధంగా చదువుకుంటామని చెప్పేసి ఒక విద్యార్థి మాత్రం తను హృదయపూర్వకంగా అంటే భావోద్వేగంతో చెప్పిన పరిస్థితి ఉంది. నువ్వు చెప్పరా, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు కదా, మీరు పంట క్షేత్రాలకు వచ్చారు, ఏం సందర్శించారు? మీరు రైతులు వాళ్ళకి ఏం సూచనలు ఇస్తున్నారు? మీరు ఇక్కడ చూస్తే రైతులు చాలా బాధపడుతున్నారు. వర్షాలు పడకపోవడంతో వాళ్ళు చాలా బాధపడి బావిలో వచ్చిన నీళ్లు సరిపోక చాలా బాధపడుతున్నారు. మంచిగా వర్షాలు పడి వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మేమైతే మా గాదరుకుమారెడ్డి స్కూల్ తరపు నుండి చాలా కోరుకుంటున్నాం మంచిగా వర్షాలు పడాలని. ఇప్పుడు మీరు ఒక రైతుతో మీరు మాట్లాడారు కదా, ఆ రైతు తన ఆవేదన ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు? అసలు వర్షం పడకుండా పంటలు పండట్లేదు అని ఆయన చాలా బాధపడుతున్నారు. ఆయన బ్యాంకులో చేసిన అప్పులన్నీ అలానే ఉన్నాయి. పంట చేతికి రావట్లేదు, వర్షాలు పడట్లేదు, పంటలు మంచిగా పండట్లేదు అని ఆయన చాలా బాధపడుతున్నారు. అలానే చాలా కుటుంబాలు, చాలా రైతులు అలానే బాధపడుతున్నారు. కాబట్టి వర్షాలు మంచిగా పడి అందరూ రైతులు మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. మరో విద్యార్థిని తన ఒక ఆవేదన పూర్వకంగా చెప్పింది. తను ఒక రైతుతో మాట్లాడి కూడా స్వయంగా తను వివరించిన సందర్భం చూసినాం. ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ తన సంబంధించినటువంటి ఆ ఉపాధ్యాయులు టీచర్తో పాటు కూడా ఇక్కడ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి అంటే వ్యవసాయ పనులు ఏ విధంగా చేసుకోవాలి, ఏ పంటలు వేసుకుని బాగుంటుందని చెప్పేసి రైతులకు వివరించి కూడా వాళ్ళు చేస్తున్న కొత్తగా ఆదర్శనీయం అనిపిస్తుంది, అభినందనీయం అనిపిస్తుంది. ఇక్కడ ఒక విద్యార్థులు మనం అడిగి తెలుసుకుంటుంది. చిన్న చెప్పినా ఇక్కడికి వచ్చావు కదా, ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? అంటే రైతులు చాలా కష్టపడుతున్నారు కదా,
వర్షాలు రావట్లేదు కారణంగా కొంతమంది రైతులు బాధపడుతున్నారు. ఇంకా వర్షాలు రావాలని చాలా మంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. అందుకని మేము కూడా అలా వాన దేవుణ్ణి కోరుకుంటూ ఇక్కడ వచ్చి ఒక పాట రూపంగా మేము సమర్పిస్తున్నాం. అంటే మీ ఇంటి మీద తర్వాత మీ ఇంట్లో కూడా అంటే సంబంధించిన పంటలు కొంచెం నాన్న వాళ్ళ వ్యవసాయ పనులు పోయిస్తారు కదా, పోయించిన క్రమంలో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఇంటికి వచ్చి అంటే వర్షాలు పడేట్లు ఈ సంవత్సరం ఏ విధంగా వెళ్ళాలి, అప్పులు ఎలా తీర్చాలని చెప్పేసి ఉంటాయి అలా మాటలని. అవును, మా 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 అంటే మా నాన్న వాళ్ళు కూడా, మేము కూడా రైతులమే. మా వాళ్ళు కూడా రైతులు అంటే వానలు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అప్పులు ఉన్నాయి కాబట్టి పంటలు పండాలంటే వానలు రావాలి కదా, అందుకని వాళ్ళు కూడా వానలు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సరే, ఇక్కడ విద్యార్థులు ప్రతి ఒక్కరిని కదిలించిన కూడా ఆ రైతుల గురించి మాత్రం వాళ్ళు కన్నటి పర్యంతంగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ముందే సంబంధించిన ఉపాధ్యాయులు కూడా అంటే రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది వ్యవసాయ పద్ధతులు అని చెప్పేసి కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి, ఒక ఆదర్శంగా ఉండాలి, వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక రిజల్ట్ రావాలి రైతులు అని చెప్పేసి తీసుకొచ్చిన ప్రయత్నం మాత్రం వాళ్ళ అభినందనీయం. మనతో మాట్లాడేందుకు ఉపాధ్యాయులను వాళ్ళని తెలుసుకుందాం. మేడం నమస్తే. అంటే ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి మీరు స్వీకరించుంటారు, ఎందుకంటే ఎల్లినో ప్రభావం వల్ల వర్షాలు కూడా తక్కువ వర్షపాతం నమోదని తెలుస్తుంది మనకి. ఈ క్రమంలో మరి విద్యార్థులకి సందర్శన చేస్తున్నారు, ఈ విద్యార్థులు రైతులకు ఏ విధంగా సూచన సలహా ఇస్తున్నారు, మీకు ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? ఈ వర్షాలు పడక రైతులు పడే కష్టాలను చూశాక మా టీచర్ నా ఉపాధ్యాయుడు శ్యామ్ సార్కి ఒక ఆలోచన వచ్చింది. పిల్లలతో పాటు ఒక కార్యక్రమం చేస్తే 10 మందిలో అది వెళ్ళింది అనుకోండి, అందరు కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు. అంటే ఆలోచన అంటే రైతుల యొక్క కష్టాలు, వాన లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అప్పులు కట్టలేక భార్య సొమ్ములు తాకట్టు పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన ఆ నగదును పంట రూపంలో పెట్టినా కూడా అది ఏం ప్రయోజనం లేకుండా పోతుంది కదా దేవుడా, ఏంటి మాకు ఈ పరిస్థితి అననే ఆ రైతుల యొక్క ఆవేదన చూసి మనసు చలించి మా పిల్లలతోటి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపించి అందరి దృష్టికి తీసుకొస్తే బాగుంటుందని ఒక చిన్న కాన్సెప్ట్తో మేము ఈ ప్రయోగం చేసినామండి. అంటే వాళ్ళు ఈ చేసిన ఈ ప్రయోగము అంటే రాబో రోజుల్లో కూడా అందరికి విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఇస్తూ రైతులకు కూడా ఇది చూసేసరికి అంటే మా ఆవేదన ప్రజలు ఇట్లా పిల్లలను కూడా కదిలించింది, ఒక స్కూల్ యాజమాన్యం కదిలించిందనని ఒక ఆత్మ సంతృప్తి రైతులకు కూడా కలుగుతుందని మా ఉద్దేశం అండి. విన్నారు కదా, ఇక్కడ మేడం కూడా అంటే వర్ష పరిస్థితుల్లో కూడా ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా అంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుందని చెప్పేసి కూడా తన మాటలు చెప్పింది. వీళ్ళన్నిటికీ ముఖ్యమైన రైతే రాజం అనుకుంటాం కదా, సంబంధించినటువంటి ఆ రైతు కూడా మనతో పాటు ఉన్నాడు. ఆ రైతు అడిగి తెలుస్తున్న ప్రతినిధిద్దాం. చెప్పండి, అసలు ఈ విద్య చూస్తున్నారు మీరు, అంటే ఈ పిల్లలంతా బడిలో పాటలు చెప్పుకుంటూ పుస్తకాలతో కుస్తీలు పట్టుకునే వీళ్ళంతా ఈవేళ పొలం పాట బట్టి కూడా చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమున్నది ఆయన, ఏమైనా పైకి చూసుడు తప్ప మొత్తం ఇంతకుముందు మేము మామూలుగా నారు పోసి నాటేసేటోళ్ళం, కానీ వర్షాలు అట్లా అనుకూలంగా లేక మొత్తం ఎలగడ ఒడ్లు చల్లినాం, భగవంతుని దండం పెట్టినాం. ఒకవేళ ఏమైనా చినుకో అట్లా పడితేనే అది మొలిసేది, ఇక లేదు అంటే ఇక అంతే. మేము బావి నీళ్ళు పెడితే మొత్తం పెట్టినా ఒక 2 మలుపు ఆడతలేం, అంత దుక్కి అయింది. ఇంకా అంత తప్ప వేరే ఆరుతడి పంటలు వేయండి అని చెప్తున్నారా వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి మేము కొద్దిగా గొప్ప చదువుకున్నాం, మా తల్లిదండ్రులకు అసలు ఏమాత్రం చదువు లేదు, అయినా వాళ్ళు ఆరుతడి పంటలు పండించారు. అప్పుడు ఇట్లా లేదు, విపరీతమైన కోతులు చేయబట్టి ఆరుతడి పంటలు వేసే మార్గమే లేదు. ఎంత భూమిన్నా వరి లేదంటే మిర్చి, ఆ మిర్చి కొసకొచ్చేసరికి నల్లి పడటం, మిర్చి అంతే అట్లా పోవటం. ఏం పండినా వరి పంట పండాల్సిందే. ఒక్క వరి పంటతోని ఏమీ కావట్లేదు. ఇంకొక 10 సంవత్సరాలకి ఇదే విధంగా ఉంటే అసలు రైతన్నోడు ఇక్కడ రాజు కాదు కదా, బిచ్చం అడుక్కున్నా వేసేటోడు లేడు. మేము పండితేనే కదా వాడు బిచ్చం వేసేటందుకు. ఆ పంటలు ఏమి లేవు, పండవి కూడా. ఇప్పటికైనా శాస్త్రజ్ఞులు కానీ, రాజకీయ నాయకులు కానీ, విద్యావంతులు కానీ, ఎవరైనా కానివ్వండి, పంట పండకపోతే ఎవరైనా చేసేది ఏమి లేదు. దానికి అనుకూలంగా కోతులను నివారించడమా, ఇంకా లేకుంటే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చెప్పటమా, అట్లా తప్పితే వేరే మార్గం లేదు. చూడండి, అంటే ఇవాళ మీ అనంతర గ్రామంలోకి ఆ పిల్లలంతా కూడా చక్క అంటే వాళ్ళకి చదువుతో పాటు వ్యవసాయం కూడా ముఖ్యం అని చెప్పేసి భావించి వాళ్ళు ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి వ్యవసాయం మీద అవగాహన ఉండాలి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కష్టపడతారని కూడా అంటే ప్రాక్టికల్గా లైవ్లోకి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఆ పిల్లలు చేస్తే కష్టం మీకు ఏ విధంగా అనిపించింది? వాళ్ళు నడుస్తుంటే అట్లా నడుస్తుంటే పిల్లలతో పోతారు. అసలు వాళ్ళు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళకి ఇక్కడ ఉన్నారు. ఏంది పరిస్థితి, మేమంటే ఎట్లాగా బతుకుతాను, వాళ్ళు అసలు నడవలేకపోతారు. మీ గురించి రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి మీ తిప్పలు ఏందని అంటే బయట ప్రపంచానికి చెప్పాలి కష్టపడుతున్నారని చెప్పేసి అని. అవును, అట్లా వచ్చింది కదా, వాళ్ళని చూస్తే అసలు నాకు దుఃఖం వచ్చింది. ఈ పిల్లలు ఏంది ఇట్లా పరిస్థితి అని నాకు చెప్పడానికి కొద్దిగా అలివి కాకుండా కానీ తప్పలే.
మీకు మీ మనవాళ్ళు కూడా ఉంటాయి. పిల్లలు ఉన్నారు కదా, మేము ఇప్పుడు బయటికి వెళ్ళనియకుండా ఇన్ని రోజులు సాధినాం కానీ ఇప్పుడు సాధే పరిస్థితి లేదు. ఆ మీ పిల్లలు మనవాళ్ళకి మేము తెలుసా మరి మీరు ఎంత కష్టపడుతున్నారు తాత పొలం కడిపోయి అనేది? తెలుసు అడుగుతారు పోగానే ఏం చేస్తాను, ఏమున్నది చేయటం, పోయి ఊరికే అట్లా కూర్చోవాలి, ఏదో ఆలోచన ఏదో వాళ్ళు కూడా అంటారు కావచ్చు, తాత వర్షాలు పడతాయా మరి సంవత్సరం పడతాయి ఏంటి పరిస్థితి అని అడుగుతాను. మేము ఫోన్లలో కూడా వింటాను, వర్షాలు వస్తాయని ఒకళ్ళు అంటారు, రావని ఒకళ్ళు అంటారు. అసలు వస్తాయా రావా అర్థం కావట్లే. కానీ ఏమన్నా కానీ అని ఈ పని చేసినాం, దాదాపు 15,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒడ్డు తెచ్చి పోసినాం. ఇంకా వేరే మార్గం లేదు. ఇక తర్వాత ఇద్దరికైతే విన్నారు కదా, అక్కడ విద్యార్థులు పడుతున్న అంటే రైతులు పడుతున్న కష్టాలని విద్యార్థులు మొత్తం ప్రాక్టికల్గా వాళ్ళకి రైతులకి ఒక అవగాహన కల్పించే విధంగా వాళ్ళ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా అందరి మధ్య కొనియాడుతున్నారు. మనకి ఒక రైతు మాట్లాడుతుంటూ కూడా వాళ్ళు ఆ పిల్లగాళ్ళు ఆ కాళ్ళతోని మంచి మా పంట పొలాలలో అటు ఇటు నడుస్తుంటే మాకు కన్నీరు వచ్చిందని చెప్పేసి కూడా భావోద్వేగంతో పాప చెప్తున్నాడు. చూద్దాం మరి అంటే వర్షాభావ పరిస్థితుల వల్ల మరి వర్షాలు పడతాయా పడవని సెకండరీ. ఇది మొత్తం శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఆరుతడి పంటలు వేసుకుంటే అంటే నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పంటలు దాన్ని పండించుకోవచ్చు అని చెప్తున్నారు. చూద్దాం మరి వర్షాలు పడితే రావా, మరి ఇలా చేసిన విద్యార్థులు చేసినటువంటి ఆ కృషి కూడా మనం అభినందిద్దాం. వర్షాలు పడడానికి మనం కూడా కోరుకుందాం.